Hello all, welcome to Hustle Code. My name is Sai Teja. I'm your instructor for React series in Telugu. సో ఈ రోజు నుంచి మనం మన హజల్ కోడ్ ఛానల్లో రియాక్ట్ సిరీస్ని తెలుగులో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సిరీస్లో భాగంగా నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ రియాక్ట్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, మనం మన రియాక్ట్ సిరీస్ని తెలుగులో స్టార్ట్ చేద్దాం. సో డే వన్లో భాగంగా నేను మీకు ఈ వీడియోలో రియాక్ట్ నేర్చుకోవాలంటే అసలు మనకి ముందు ఏ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి, అసలు రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, రియాక్ట్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు రియాక్ట్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ తెలుసు, అంటే ఏమేమి సాఫ్ట్వేర్స్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి అనేది మనం ఈ డే వన్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిక్విసైట్స్ ఫర్ రియాక్ట్ జేఎస్. సో మనం రియాక్ట్ జేఎస్ని నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? సో టు ఎఫెక్టివ్లీ లెర్న్ అండ్ యూజ్ రియాక్ట్ జేఎస్ యూ షుడ్ హ్యావ్ ఏ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ ES6 syntaxes, DOM manipulations and object oriented programming concepts. సో ఇక్కడ ఏమన్నాడు, రియాక్ట్ని మనం స్టార్ట్ చేయాలంటే మనకి HTML మీద, CSS మీద, జావాస్క్రిప్ట్ మీద అండ్ ES6 కాన్సెప్ట్స్ మీద, DOM మ్యానిపులేషన్స్ మీద అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ రియాక్ట్, అసలు రియాక్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏమన్నాడు, బై డెఫినేషన్ ప్రకారం రియాక్ట్ is an open source front-end JavaScript library and it is used for building interfaces, especially for single page applications. It is used for handling view layer for web and mobile apps based on components in a declarative approach. ఇంకేమంటున్నాడు, రియాక్ట్ వాజ్ క్రియేటెడ్ బై జోర్డన్ వాల్కీ, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఫర్ ఫేస్బుక్. రియాక్ట్ వాజ్ ఫస్ట్ deployed on Facebook newsfeed in 2011 and on Instagram in 2012, right? సో ఇక్కడ ఏమన్నాడు, రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ, రైట్? సో అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, రైట్? డెఫినేషన్లో ఏమన్నాడు, రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ, రైట్? అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి టూ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓపెన్ సోర్స్, సెకండ్ వన్ ఏంటంటే పెయిడ్ వర్షన్. సో ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఇది మనకి మార్కెట్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఎవరైనా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను రియాక్ట్ని యూజ్ చేస్తూ ఉన్నా, బట్ నాకేంటంటే రియాక్ట్లో ఒక ఫీచర్ని యాడ్ చేయాలనిపించింది. సో నేనేం చేస్తా అంటే నేను కూడా ఆ రియాక్ట్ ఏదైతే రియాక్ట్ని డెవలప్ చేసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని నా లోకల్లో సెటప్ చేసుకొని, అంటే పుల్ తీసుకొని నేనేం చేస్తా, అందులో నేను ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఆ చేంజ్ చేసేసి నేను పుష్ చేస్తా. ఏదైతే ఈ రియాక్ట్ కోడ్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇది ఓకే, ఈ చేంజ్ అందరికీ యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన చేంజ్ని యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఏంటి, ఫ్రీగా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అప్లికేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ని ఎవరైనా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా సరే నేను ఈ ఫీచర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ అది అందరికీ యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఏంటి, వాళ్ళు అప్రూవ్ చేసేసి దాన్ని మనకి యాడ్ చేసేసి ఒక నెక్స్ట్ వర్షన్లో రిలీజ్ చేయడమా అలా చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటారంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్లో, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ సోర్స్ కోడ్ దట్ ఎనీవన్ కెన్ ఇన్స్పెక్ట్, మోడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఈ సాఫ్ట్వేర్ని ఎవరైనా మోడిఫై చేయొచ్చు, ఎవరైనా వాళ్ళ ఫీచర్స్ని యాడ్ చేయొచ్చు ఆ కోడ్లో. సో ఇక్కడ ఏమన్నాడు, సోర్స్ కోడ్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది, దాన్ని మోడిఫై చేయొచ్చు, ఇన్స్పెక్ట్ చేయొచ్చు అండ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఇంకేమన్నాడు, ఇట్ ఈస్ టిపికల్లీ డెవలప్డ్ collaboratively by a community of developers and it is made available under license that allow users to freely use. ఇంకేమంటున్నాడు,
ఇదేంటి ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ కలిసి డెవలప్ చేస్తారు. అంతే కదా! ఇప్పుడు నేనున్నా, నాకొక ఫీచర్ యాడ్ చేయాలని ఉంది. సో, నేనేం చేస్తా? నేను నా కోడ్‌ని యాడ్ చేసేస్తా. సో, ఏంటి ఇక్కడ ఒక్కొక్క చెయ్యి అంటే నా నా దగ్గర నుంచి కొంచెం కోడు, తన దగ్గర నుంచి కొంచెం కోడ్ అలా ఒక్కొక్క ఫీచర్ యాడ్ చేసి ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి గ్రూప్ ఆఫ్ కొలాబరేషన్ అనేది ఉంది కదా! కమ్యూనిటీ డెవలపర్స్‌ది. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ అవైలబుల్ అండర్ ఏ లైసెన్స్ దట్ ఎలో యూజర్స్ కెన్ ఫ్రీలీ యూజ్. అంటే ఒక లైసెన్స్ అండర్‌లో అవైలబుల్ అయ్యి అందరూ యూజ్ చేసుకుంటారు. ఎలా? ఫ్రీగా. సో, ఇది మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? డెఫినిషన్‌లో ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ రైట్. ఇప్పుడు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? తెలిసింది కదా! ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా, మోడిఫై చేసుకోవచ్చు అండ్ సోర్స్ కోడ్ అనేది అందరికీ అవైలబుల్‌గా ఉంటది. నెక్స్ట్ ఏంటి? జావాస్క్రిప్ట్ లైబ్రరీ. జావాస్క్రిప్ట్ లైబ్రరీ. అసలు లైబ్రరీ అంటే ఏంటి? A library is a collection of reusable code that provides specific functionality without requiring developers to write everything from scratch. It helps simplify development by offering pre-built functions, modules, or classes that can be used in application. సో ఏమంటున్నాడు ఇక్కడ? లైబ్రరీ అనేది ఒక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ ఏంటి? is a collection of reusable code that provides specific functionality without requiring developers to write everything from scratch. సో ఇక్కడ ఏమన్నాడు? లైబ్రరీలో ఒక రీయూజబుల్ కోడ్ అనేది యూజ్ చేస్తాము. ఎలా? ప్రతిసారి ఇప్పుడు నేనున్నా, నాకేంటంటే ఒక ఫంక్షన్ అనేది 2 నెంబర్స్ సమ్‌ని రిటర్న్ చేయాలనుకుంటుంది. సో నేను దానికి ఒక ఫంక్షన్‌ని రాసేసి నేనేం చేశా? ఒక లైబ్రరీగా డెవలప్ చేశా. సో అక్కడ ఏంటి? ఈ లైబ్రరీ అనేది ఎన్‌పిఎం అంటే ఎన్‌పిఎంలో మనకి అన్ని లైబ్రరీస్ అవైలబుల్‌గా ఉంటాయి రైట్. అదొక రిపోజిటరీ. సో దాంట్లో నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు ఎవరైనా సరే 2 నెంబర్స్ యొక్క సమ్‌ని కనుక్కోవాలంటే నేను ఏదైతే లైబ్రరీ డెవలప్ చేశా కదా! అదొక 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. జస్ట్ ఆ లైబ్రరీని నా దాంట్లో ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తారు. ఆ ఫంక్షన్‌ని అది లైక్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనేసి ఒక ఫంక్షన్ అనుకోండి. ఆ సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని కాల్ చేస్తాడు డైరెక్ట్ ఫంక్షన్‌ని. అప్పుడేంటి? అది మనకి సమ్ ఇచ్చిద్ది. సో ఇక్కడ నేనేంటి? మొత్తం ఏదైతే ఫస్ట్ ఆ డెవలపర్ 20 లైన్స్ రాసాడో, ఆ 20 లైన్స్‌ని నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తే చాలు. సో ఇక్కడ ఏమైతుంది? ఏదైతే కోడ్ ఉంది కదా! ఆ కోడ్ అనేది రీయూజబుల్ అవుతుంది రైట్. సో లైబ్రరీ అంటే ఏంటి? ఒక రీయూజబుల్ కోడ్‌ని ప్రొవైడ్ చేసిద్ది. ఏది? ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని డెవలప్ చేసి అది మనకి రీయూజబుల్ కోడ్‌గా యూజ్ అవుతది మన దగ్గర. సో ప్రతిసారి మనం ఆ కోడ్‌ని స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ సింప్లిఫై డెవలప్‌మెంట్ బై ఆఫరింగ్ ద ప్రీ బిల్ట్ ఫంక్షన్స్, మాడ్యూల్స్, క్లాసెస్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇది మనకి ప్రీ బిల్ట్ ఫంక్షన్స్‌ని, క్లాసెస్‌ని అండ్ మాడ్యూల్స్‌ని మనకి ప్రొవైడ్ చేస్తది. సో దాన్ని ఏం చేస్తాం? వాటిని యూజ్ చేసుకొని మనం మన ఫంక్షనాలిటీని డెవలప్ చేస్తాం. సో మనం ప్రతిదీ స్క్రాచ్ నుంచి రాయం. ఆల్రెడీ ఒకతను కొంత కోడ్ రాసేసి కొంత బిల్డ్ చేసేస్తాడు ఫంక్షనాలిటీని. ఆ ఫంక్షనాలిటీని జస్ట్ మనం మన దాంట్లో ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. అలానే రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. సో రియాక్ట్‌లో చాలా కోడ్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కాంపోనెంట్స్ అనేవి చాలా ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాం? జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి కోడ్ అవైలబుల్‌గా ఉంటది. మనం ఆ బిల్ట్ ఇన్ కోడ్‌ని మనం యూజ్ చేసుకుంటాం స్క్రాచ్ నుంచి రాయకుండా. అందుకే మనం ఏంటి? రియాక్ట్ అనే దాన్ని ఒక లైబ్రరీ అన్నాం. సో ఇంకేం చెప్పొచ్చు? లైబ్రరీ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబుల్ పర్పస్. సో ఆ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక రీయూజబుల్ పర్పస్‌గా మన అప్లికేషన్‌లో యూజ్ చేసుకోవచ్చు. దాన్ని లైబ్రరీ అన్నాం. సో నెక్స్ట్ ఏంటి? ఈజ్ ఎ లైబ్రరీ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్. అసలు యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? యూఐ. సో ఇప్పుడు నేను ఒక యూజర్‌ని. సో నేను ఏదైతే నా బ్రౌజర్‌లో చూస్తా కదా! నేను చూసే ప్రతి పార్ట్ కూడా అదొక యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. నేను ఒక అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశా. అక్కడ నాకు కనిపించేది మొత్తం ఒక యూజర్ ఇంటర్ఫేస్. నేను ఒక ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌ని ఓపెన్ చేశా. సో నాకు కనిపించేది మొత్తం
అదొక యూజర్ ఇంటర్ఫేస్. సో ఇలా యూజర్ అనేవాడు ఎక్స్పీరియన్స్ చేసే ఏదైతే థింగ్ ఉంది కదా, ఏదైతే యూజర్ కంటికి కనిపించే ప్రతిదీ కూడా యూజర్ ఇంటర్ఫేసెస్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ దట్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో మనం యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీనే రియాక్ట్ అంటాము. సో ఇంకేమన్నాడు, ఎస్పెషల్లీ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో అసలు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటంటే నేను ఒక అప్లికేషన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా అంటే ఓన్లీ HTML, జావాస్క్రిప్ట్, CSS ద్వారా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేనేంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి నాకు ఒక 3 డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. కాంటాక్ట్ పేజ్, హోమ్ పేజ్, యూజర్స్ పేజ్ అనేసి 3 డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే నాబార్లో యూజర్స్ పేజ్ క్లిక్ చేసినప్పుడు యూజర్స్ పేజ్ కనిపించాలి, అండ్ కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ పేజ్ కనిపించాలి, అలానే ఇంకొక పేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ కనిపించాలి, లైక్ ప్రొఫైల్ పేజ్. సో అప్పుడు నేనేం చేస్తా, ప్రతిసారి ఒక డిఫరెంట్ HTML ఫైల్ని, యూజర్కి సపరేట్ డిఫరెంట్ HTML ఫైలు, కాంటాక్ట్కి సపరేట్ డిఫరెంట్ HTML ఫైలు, అండ్ ఇంకోటి ఏంటి, ఇంకా ప్రొఫైల్కి సపరేట్ డిఫరెంట్ HTML పేజ్ని క్రియేట్ చేసేసి లింక్ అనే యాట్రిబ్యూట్ ద్వారా అది క్లిక్ చేసినప్పుడల్లా ఆ పేజ్కి నావిగేట్ అయ్యేటట్టు పెట్టుకుంటా. సో అక్కడ ఏంటి, ప్రతిసారి అంటే పేజ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి మనకు ఒక డిఫరెంట్ HTML పేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అలా కాదు. సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఏంటంటే మనకి ఒకటే HTML పేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ సింగిల్ అప్లికేషన్ ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్ దట్ లోడ్స్ ఏ సింగిల్ HTML పేజ్ and dynamically update the content as the user interfaces with it without reloading the entire page. అక్కడ ఏంటి, మనకి ప్రతిసారి అంటే యూజర్స్కి ఒక సపరేట్ HTML పేజ్, కాంటాక్ట్కి ఒక సపరేట్ HTML పేజ్, అలానే ప్రొఫైల్కి ఒక సపరేట్ HTML పేజ్ క్రియేట్ చేస్తాము. సో లింక్ క్లిక్ చేసినప్పుడల్లా పేజ్ రీలోడ్ అవుతూ ఉంటుంది. బట్ సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఏంటి, మనకి ఒకటే HTML పేజ్ ఉంటుంది. ప్రతిసారి మనకి ఏదైతే కంటెంట్ ఉందో అది డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా లోడింగ్ అనేది కనిపించదు. నేను మీకు చూపిస్తా రియాక్ట్లో, అంటే నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం కదా. సో మీకు అప్లికేషన్లో చూపిస్తా, ప్రతిసారి నేను కంటెంట్ యాడ్ చేస్తా, బట్ ఎక్కడ మీకు లోడింగ్ అనేది కనిపించదు. సో దాన్నే మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. సో రియాక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా మనకి రియాక్ట్ యూజ్ అవుతుంది, రైట్. అండ్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ ఓన్లీ వ్యూ లేయర్ ఆఫ్ ది వెబ్ అండ్ మొబైల్ యాప్స్ బేస్డ్ ఆన్ ది కాంపోనెంట్ డిక్లరేటివ్ అప్రోచ్. సో ఇదేంటంటే ఓన్లీ వ్యూ లేయర్ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. సో ఎలాంటి డేటాబేస్ని అండ్ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ అదర్ లేయర్స్ని ఇది హ్యాండిల్ చేయదు. ఓన్లీ మనం ఏదైతే వ్యూ లేయర్ ఉంది కదా, యూజర్ ఇంటర్ఫేస్, దాన్ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. అండ్ బోత్ ఫర్ మొబైల్ యాప్స్కి, వెబ్ యాప్స్కి ఈ వ్యూ లేయర్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి, రియాక్ట్ అనేది కాంపోనెంట్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. సో రియాక్ట్లో ఏంటంటే ప్రతి థింగ్ కూడా మనం కాంపోనెంట్, అంటే మనం రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే ప్రతిదీ కూడా ఒక కాంపోనెంట్. హెడర్ ఒక కాంపోనెంట్, ఫుటర్ ఒక కాంపోనెంట్, నావ్ బార్ ఒక కాంపోనెంట్, బటన్ ఒక కాంపోనెంట్. సో అలా ప్రతిదీ మనం ఒక కాంపోనెంట్గా క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కాంపోనెంట్ అప్రోచ్ అంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం డెఫినేషన్ ఏంటి. రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్, మనం ఓపెన్ సోర్స్ గురించి డిస్కస్ చేసాం. ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. సో జావాస్క్రిప్ట్ లైబ్రరీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అండ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్. యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం, ఎస్పెషల్లీ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేసాం, రైట్. సో నెక్స్ట్ ఏంటి, సో జస్ట్ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకో వాట్ ఈజ్ రియాక్ట్ అని. సో రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఎస్పెషల్లీ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నోడ్. సో అసలు మనం రియాక్ట్ అప్లికేషన్ని మన లోకల్ సిస్టంలో యూజ్ చేయాలంటే మనకేంటంటే మస్ట్ అండ్ షుడ్గా మన సిస్టంలో నోడ్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలంటే, ఇక్కడ నేను మీకు ఒక లింక్, అంటే
దీన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లేకపోతే జస్ట్ మీరు చూడండి ఇక్కడ https://node.js.org రైట్. సో ఇక్కడ చూడండి. సో నేను ఈ లింక్ని క్లిక్ చేస్తా ఉన్నాను. సో మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్కి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు డౌన్లోడ్ Node.js LTS వర్షన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు Node.js అనేది మీ సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది. మీరేం చేయాలంటే జస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకొని రన్ చేస్తే సరిపోతూ ఉంటుంది. రైట్. సో వన్స్ మీరు Node.jsని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు Node.js డౌన్లోడ్ అయిందా లేదా అనేసి ఎలా చెక్ చేయాలంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి మీ సిస్టంలో node-v అని ఇస్తే మీకు ఇలా Node.js వర్షన్ కనిపిస్తూ ఉంటుంది. అలానే npm-v అని ఇస్తే మీకు ఇక్కడ npm వర్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు నోడ్ అనేది ఇన్స్టాల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా npm కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ నోడ్కి రిలేటెడ్ npm అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ మీకు ఇలా Node.js అనేది మీకు కనిపించింది అనుకోండి వర్షన్, సో మీ సిస్టంలో Node.js అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నాకు ఇప్పుడు నోడ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఏం లేదు, నాకు వన్స్ నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోతే నేను డైరెక్ట్ నా రియాక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను రియాక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే నాకేంటంటే 2 ways ఉన్నాయి. ఒకటి యూజింగ్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ npx క్రియేట్ రియాక్ట్ యాప్ నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతేనేమో వైట్ అనే ఒక టూల్ ఉంటుంది. సో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో npm క్రియేట్ వైట్@latest మై యాప్ అంటే ఇక్కడ మై యాప్ అనేది మన యాప్ నేము //template react. సో ఇక్కడ మై యాప్ అనేది జస్ట్ మన యాప్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, మై యాప్ అనేది మనం ఇచ్చే యాప్ నేము. సో ఒకసారి చూద్దాం. అంటే నేను రియాక్ట్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి నేనేం చేస్తా ఉన్నా అంటే 1 minute. హజల్ కోడర్ రియాక్ట్ అనేసి ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ఆ పాత్లోకి వచ్చాను. నేను ఫస్ట్ అంటే ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇక్కడ చూడండి, నేను మీకు చూపించాను కదా రియాక్ట్ని డౌన్లోడ్ చేయాలంటే 2 ways అనేసి. సో అందులో నేను ఫస్ట్ వేని యూజ్ చేసుకొని రియాక్ట్ని ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, npx క్రియేట్ -react -app నేమ్ రైట్. సో npx create react యాప్ నేమ్ అని ఏమని ఇస్తా ఉన్నా అంటే ఫస్ట్ డే అని ఇస్తా ఉన్నా. ఫస్ట్ డే అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాను. సో వన్స్ చూడండి, npx create -react -app. సో ఇక్కడ సమ్టైమ్స్ ప్రొసీడ్ అడుగుతుంది, మీరు జస్ట్ ఎంటర్ చేయండి. చేసినప్పుడు ఇలా క్రియేట్ ఏ న్యూ రియాక్ట్ యాప్ అనేసి వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ పాత్ నేను క్రియేట్ చేసుకుంది. సో ఫస్ట్ డే అనే ఒక యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా నాకు ఇన్స్టాలేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక యాప్ని నేను ఇన్స్టాల్ చేశాను. సో ఇలా కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ అవ్వడానికి. సో నేనేం చేస్తా ఉన్నా అంటే జస్ట్ దీన్ని కిల్ చేస్తా ఉన్నా ఇప్పటి వరకు అయితే ఈ టెర్మినల్ని. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ చూడండి, సో అలా యాప్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యేసి
లాస్ట్కి నాకేంటంటే ఇలా వస్తుంది, ఎన్పిఎం స్టార్ట్, ఎన్పిఎం రన్ బిల్డ్, ఎన్పిఎం టెస్ట్, ఇలా వచ్చేసిద్ది అనమాట. వి సజెస్టెడ్ దట్ యూ బిగిన్, ఇలా వచ్చేసి ఇలా అంతా వచ్చేసి హ్యాపీ హ్యాకింగ్ అని వచ్చేసి ఇలా వచ్చేసిందంటే మీ యాప్ అనేది ఇన్స్టాల్ అయినట్టు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. సిడి మనం క్రియేట్ చేసుకున్న యాప్ నేమ్. సో నేనేం చేసా, సిడి నేను క్రియేట్ చేసుకున్న యాప్ నేమ్ అంటే ఏంటి, ఆ డైరెక్టరీలోకి మూవ్ అయ్యా నేను. సో దాన్ని ఏం చేశాను నేను, జస్ట్ కమెంట్ ప్రాంప్ట్లో అంటే ఏదైతే నేను విఎస్ కోడ్ని యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఆ విఎస్ కోడ్లో ఓపెన్ చేయడానికి నేనేం చేశాను అంటే జస్ట్ సిఓడిఈ డాట్ కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చి ఎంటర్ కొడితే నాకేమవుతుందంటే డైరెక్ట్ విఎస్ కోడ్ ఓపెన్ అయ్యేసి, సో ఇలా నాకు అంటే ఈ ఫస్ట్ డే ఈ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కనిపించాక నేనేం చేస్తా ఉన్నా అంటే జస్ట్ నేను ఇది కిల్ చేస్తా ఉన్నాను, టర్మినేట్ చేశాను. సో మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరు టెర్మినల్ ఓపెన్ చేయాలి. మనకేంటంటే అక్కడ సిఓడిఈ స్పేస్ డాటా అని ఇవ్వగానే ఇలా మనకి విజువల్ స్టూడియో కోడ్లో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ త్రిబుల్ డాట్ని క్లిక్ చేసి ఇక్కడ టెర్మినల్ అంటే టెర్మినల్ సెలెక్ట్ చేసుకొని న్యూ టెర్మినల్ అని ఇవ్వండి. ఇవ్వగానే నాకు ఇక్కడ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేంటి ఫస్ట్ డే నేను క్రియేట్ చేసుకున్న యాప్ పాత్లోనే ఉన్నా కదా. ఇక్కడ ఏంటంటే ఎన్పిఎం స్టార్ట్. సో ఇక్కడ నేనేం చేస్తా ఉన్నా అంటే ఎన్పిఎం స్టార్ట్ అనేది ఏంటంటే నా రియాక్ట్ యాప్ని స్టార్ట్ చేయడం అనమాట. ఏదైతే రియాక్ట్ యాప్ నాకు క్రియేట్ అయింది కదా, ఆ సర్వర్ని స్టార్ట్ చేయడానికి నాకు ఎన్పిఎం స్టార్ట్ అనే కమాండ్ ఉంటుంది. మీరు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే package.jsonకి వెళ్ళి ఇక్కడ స్క్రిప్ట్స్ చూస్తే ఇక్కడ చూడండి స్టార్ట్ మీనింగ్ ఏంటి, రియాక్ట్ స్క్రిప్ట్ని స్టార్ట్ చేయడం. సో ఇక్కడ ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే నా రియాక్ట్ యాప్ సర్వర్ని స్టార్ట్ చేయడం అనమాట నేను. సో ఇప్పుడు సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట సర్వర్ స్టార్ట్ అవ్వడానికి. ఇదేంటి ఫస్ట్ అప్రోచ్, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ అప్రోచ్లో ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ మై యాప్ అనేది నా యాప్ నేము. సో సెకండ్ ఏంటి, అక్కడ మీరు చూసారు కదా హ్యాపీ హ్యాకింగ్ అని వచ్చిన తర్వాత సిడి అంటే ఉన్న పాత్లో నుంచి ఆ పాత్కి ఎంటర్ చేసిన తర్వాత ఏంటి టెర్మినల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ నాకేంటంటే యాప్ అనేది సక్సెస్ఫుల్గా సర్వర్ అనేది స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా ఏంటంటే మీ డిఫాల్ట్ బ్రౌజర్లో ఇలా లోకల్ హోస్ట్ 3000 తోటి ఏదైతే మీరు రియాక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ రియాక్ట్ యాప్ అనేది మీకు బ్రౌజర్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. నేనేంటంటే ఇక్కడ లెర్న్ రియాక్ట్ ఇక్కడ ఎడిట్ ఇదంతా ఉంది కదా, సో ఇదంతా తీసేసి నేను జస్ట్ మీకు డే 1 అనేసి చూపిద్దాం అనుకుంటున్నా. సో డే 1 హజల్ కోడర్ అనేది చేంజ్ చేశాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ఇంకా కంపైల్ అవుతా ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకా కంపైల్ అవుతా ఉంది. సో ఇది ఫినిష్ అవ్వనియండి. రైట్. సో ఇక్కడ ఏమంటుంది, లోగో ఈజ్ నాట్ డిఫైన్డ్ బట్ నెవర్ యూజ్డ్. సో ఓకే, దిస్ ఇస్. సో మామూలుగా ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు లోగో అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు, సో యూజ్ చేయట్లేదు, అది తర్వాత చూద్దాం. బట్ మీరు ఇక్కడ చూస్తే డే 1 హజల్ కోడర్ ఏదైతే మనం ఇచ్చామో అది మనకు కనిపిస్తూ ఉంది చూడండి. అంటే మన రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో యాప్లో మనం చేంజెస్ చేసాము, రైట్. సో ఇదేంటి మనకు ఫస్ట్ వే ఆఫ్ రియాక్ట్ క్రియేషన్, రైట్. సో ఇంకో వే ఏంటి, వైట్ నుంచి అంటే వైట్ని యూజ్ చేసుకొని కూడా ఎన్పిఎం క్రియేట్
@latest అని ఇచ్చి యాప్ నేమ్ ఇచ్చి -టెంప్లెట్ స్పేస్ రియాక్ట్ అని ఇస్తే మీకు అంటే ఇలానే మనకి రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ కూడా మీరు ఏం చేస్తారు, లైక్ సిడి మై యాప్ అంటే యాప్ నేమ్తో వెళ్తారు. అక్కడ ఏంటంటే ఎన్పిఎం రన్ డెవ్ అనేసి, అంటే ఇక్కడేంటి మనం ఎన్పిఎం స్టార్ట్ అని ఇచ్చాం కదా, అక్కడ ఏంటంటే ఎన్పిఎం రన్ డెవ్ అనేసి ఉంటుంది. సో ఆ ఎన్పిఎం రన్ డెవ్ని మనం అంటే ఎన్పిఎం స్టార్ట్ని ఎలా అయితే మనం ఇచ్చామో టెర్మినల్లో, అలానే ఎన్పిఎం రన్ డెవ్ అనేసి టెర్మినల్లో ఇస్తే ఆటోమేటిక్గా మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ వైట్ అప్లికేషన్ మనకి మన రియాక్ట్ యాప్ అనేది మన సర్వర్ అనేది ఓపెన్ అయ్యేసి మనకి ఒక యాప్ అనేది మనకి బ్రౌజర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, వై డూ వీ నీడ్ నోడ్ జేఎస్ టు రన్ ఏ రియాక్ట్ యాప్ లోకల్లీ. అంటే అసలు మనకి నోడ్ జేఎస్ ఎందుకు అవసరం? మనం నోడ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో ఒక రియాక్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేయడానికి, అంటే వర్క్ అవ్వడానికి. అసలు మనం నోడ్ని ఎందుకు చేసుకోవాలి? అంటే నోడ్ లేకపోతే రియాక్ట్ యాప్ అనేది వర్క్ అవ్వదా? సో ఇక్కడ ఏమంటున్నాడు, రియాక్ట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ రిక్వైర్ నోడ్ జేఎస్ టు రన్ ఇన్ ద బ్రౌజర్. అంటే ఒక బ్రౌజర్లో రియాక్ట్ అనేది వర్క్ అవ్వాలంటే మనకి నోడ్ జేఎస్ అనేది అవసరం లేదని చెప్తా ఉన్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, హవెవర్ వెన్ డెవలపింగ్ ఏ రియాక్ట్ యాప్ లోకల్లీ Node.js ఈజ్ నీడెడ్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఏంటి ఆ రీజన్స్? రన్నింగ్ డెవలప్మెంట్ సర్వర్, రియాక్ట్ యూస్ బిల్డ్ టూల్స్ లైక్ వెబ్పాక్ ఆర్ వైట్ విచ్ ఈజ్ రిక్వైర్ లోకల్ డెవలప్మెంట్ సర్వర్. అండ్ ఇంకేమన్నాడు, టు లోకల్ అంటే ఏమంటున్నాడు, స్టార్ట్ ఏ లోకల్ సర్వర్స్ టు ప్రివ్యూ చేంజెస్ ఇన్స్టాంట్. ఇక్కడ ఏమంటున్నాడు, మనం మన యాప్ని బిల్డ్ చేస్తాము సర్వర్లో డిప్లాయ్ చేయడానికి. అలాగా బిల్డ్ చేయాలంటే మనకి నోడ్ జేఎస్ అనేది అవసరం అనేది చెప్తా ఉన్నాడు. సో వెబ్ ప్యాక్ హ్యాండ్లింగ్ వాటి గురించి ఇవి మీకు నెక్స్ట్ సెషన్లో తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ప్రివ్యూ ద చేంజెస్ ఇన్స్టాంట్లీ. సో మనం ఏంటంటే ఇన్స్టాంట్గా మన చేంజెస్ని బ్రౌజర్లో చూడడానికి మనకి నోడ్ అనేది యూజ్ అవుతుంది. సో నోడ్ లేకపోయినా మనకి బ్రౌజర్లో వర్క్ అవుతుంది, రియాక్ట్ అనేది రన్ చేయొచ్చు మనం. బట్ ఏంటంటే మన చేంజెస్ని ఇన్స్టాంట్గా బ్రౌజర్లో చూడాలంటే మనకి నోడ్ అనేది అవసరం. సో ఇప్పుడు నేను హెలో వరల్డ్ అనేసి చేంజ్ ఏంటి డే 1 హజల్ కోడర్ అనేసి చేంజ్ చేసి అది ఎమ్మటే నాకు బ్రౌజర్లో కనిపించింది కదా నేను సేవ్ చేయగానే చేంజెస్ని. సో అది ఇన్స్టాంట్గా నాకు కనిపించింది కదా బ్రౌజర్లో. అలా ఇన్స్టాంట్గా కనిపించాలంటే మనకి నోడ్ జేఎస్ అనేది అవసరం. సో ఇది డే 1 మనకి ఇది రియాక్ట్ డే 1 సెషన్ మంది. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం, రియాక్ట్ అంటే ఏంటి, అసలు రియాక్ట్ నేర్చుకోవాలంటే మనకి ఏమేమి కావాలి, అండ్ రియాక్ట్ డెఫినేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గురించి మనం నేర్చుకున్నాం. అండ్ రియాక్ట్ని ఎన్ని విధాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అండ్ రియాక్ట్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏ సాఫ్ట్వేర్ ఉండాలి, అసలు ఆ సాఫ్ట్వేర్ అవసరమా లేదా అనేది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం రియాక్ట్లో అంటే రియాక్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి కొన్ని ఫైల్స్ అనేవి వచ్చాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ గురించి, ఫోల్డర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ రియాక్ట్ నేర్చుకుందాం అనుకుంటే ప్లీజ్ రికమెండ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.